దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు అందిస్తున్న చక్కటి అద్భుతమైన వాక్య సందేశం లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవునికి సమస్తమేమ కలుగును గాక. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి ఇరువురి భార్య భర్తలకు అనేక సంవత్సరాలుగా పిల్లలు లేకపో కారణాన్ని బట్టి వారెంతో కృషించిపోయి ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోయినట్లుగా ఆలోచిస్తూ ఉండేవారు. ప్రతిదిన బిడ్డలారా, మనం ఏదైనా పొందుకోలేకపోయినప్పుడు, అది మనకు కావాలి, అది మన దగ్గర రావాలనుకున్నప్పుడు మనం ఎంతో మానసికంగా ఇబ్బంది పడుతుంటాం, బాధపడుతూ ఉంటాం. ప్రతిదిన బిడ్డ, ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకము, నీ ప్రార్థన వినపడింది. నువ్వు భయపడకుండా ఉన్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, నీకు అద్భుతం జరగబోతా ఉంది. నీ చేసే ప్రార్థన దేవుడు వినబోతా ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు ఆ వృద్ధాప్యమందు చక్కటి కుమారుడిని కనడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన ద్వారా దేవుడు ఆ ప్రార్థన విని వారికి జవాబు దయచేస్తాడు. భయపడకు, నీ ప్రార్థన వినపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. భయపడకు నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు చేసే ప్రార్థన ఏది ఉందో అది నాకు వినపడినది. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనము మనుషుల దగ్గరికి వెళ్ళి మన మనవులు, మన యొక్క అవసరాలు మనం చెప్పుకున్నప్పుడు మనుషులు మనకు మనం వినడానికి ఇష్టపడరు, విన్నా కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రాలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడకు నా కుమారుడు, కుమార్తె, నీ ప్రార్థన వినపడింది. నీవు చేసేటువంటి మొర నేను వింటున్నాను అన్నటువంటి గొప్ప మాటను దేవుడు తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శోధనలు, ప్రతి నిందలు, అవమానాల బాధలు కొట్టివేసేది ఎవరంటే దేవాదేవుడు మాత్రమే, యేసుక్రీస్తు దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, బాప్తిసమిచ్చే యోహానును కన్నటువంటి తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెతులు అండి. నిజంగా ఎంతో ఆలస్యమైంది, ఎంతో ఇబ్బందులు పడ్డారు పిల్లల కొరకు. కానీ దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, ఎంత ఆలస్యమైనా కానీ ఆ ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి సేవకుడిగా బాప్తిసమిచ్చే యోహాను ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే ఆలస్యం అవుతా ఉన్నదో, ఈ యొక్క ఆత్మీయ ధ్యానంలోనూ బాగా గమనించి, ఏదైతే ఆలస్యం అవుతుందో బాధపడుతుందో, ఆలస్యం చేయకుండా దేవుడు నీకు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ ప్రార్థన వినపడింది, నువ్వు చేసేటువంటి మొర దేవుడు విన్నాడు. భయపడకు, భయపడాల్సిన అవసరం లేదు ఏమాత్రం కూడా. ఎందుకంటే మనము ఎవరికి చెప్పుకున్నాము? మహా గొప్ప దేవుడు, భూమి, సూర్య, చంద్ర, ఆకాశ నక్షత్రం చేసిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుడు మనం చెప్పుకుంటున్నాం. మన బాధ, మన వేదన అంతా కూడా. మరి మనిషి చెప్తే ఆ మనిషికి అంత మన బాధను తీసేంత శక్తి, సామర్థ్యం ఉండాలి కదా. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము చేస్తున్న దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితి ఎలా ఉంది? నీది ఒంటరితనంతో ఉన్నవా? బాధలో ఉన్నవా? జాబ్ కోరిక ఎదురుస్తున్నావా? బిజినెస్లో లాస్ అయిపోయి బాధపడుతున్నావా? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు కనుక ప్రార్థన చేసి అలవాటు నీకుంటే, భయపడకము, నీ ప్రార్థన నాకు వినపడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు ఉండగా, మరి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. మహాగణ వందనాలు స్తోత్రం చేసిన సహాయం చేయండి, కనిపించి కాబట్టి రక్షించి వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు తండ్రి ప్రభా, మీరు నాకు అందించిన గొప్ప వాక్య సందేశం సూచిస్తున్నాం తండ్రి. భయపడకమని తెలియపరుస్తున్నాం. నీ ప్రార్థన వినపడింది ప్రభు. ఏదైతే మనవి చేసుకున్నామో, ప్రార్థిస్తున్నామో అది మా జీవితంలో నెరవేర్చబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చి గురించి కాపాడి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి, ఎవరితో ఆశ్చర్యించి, మహిమ ఘనత ప్రభావం సహాయం తెచ్చేయమని నాజరేయుడైన శ్రేష్ఠ కృతజ్ఞతతో అడిగి పొందుకొచ్చున్నాము మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.